दोषैरेतेः कुलज्ञानां वर्णसङ्करकारकैः उत्साध्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनु शुश्रुमा। दोषैरेतैः कुलज्ञानां वर्णसङ्करकारकैः उत्साध्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा। ఈ శ్లోకాల్లో కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ తెలియాలి మీకు. కులక్షయ అంటే వంశము నశించుట అన్నమాట. సనాతన అంటే అనాదిగా వస్తున్నది అని అర్థం. అంటే గతంలో మన వంశాచారం పాటించే లక్షణాలు అని అర్థం. అదేవిధంగా కుల ధర్మ అంటే కులధర్మములు అన్నారు. పనశ్యంతి అంటే నశించుచున్నవి అని. అదేవిధంగా కృత్స్మం అనే మీనింగ్ ఉంది. కృత్స్మము అంటే ఇక్కడ కుత్సమం అన్నమాట. దాని యొక్క అర్థం ఏంటంటే సమస్తమైన అని అర్థం. అలా విధంగా కుల స్త్రీయ అంటే కుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. ప్రదుంశంతి అంటే చాలా చెడిపోవడం అనమాట. వార్షేయ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మరొక పేరు. అంటే వార్షేయుడు అంటే ఏంటంటే వృష్టి వంశీయుడు అనేటువంటి ఓ కృష్ణ అనమాట. అంటే ఆ వంశంలో గొప్పవాడని అనమాట. అదేవిధంగా స్త్రీషు దుష్టాను అంటే స్త్రీలు చెడిపోవట అని అర్థం. మీనింగ్ దాని యొక్క మీనింగ్. అదేవిధంగా చెరిచిన వారు అని దాని యొక్క మీనింగ్ అవుతుంది. కుల జ్ఞానం అంటే అర్థం ఏంటంటే కులమును నాశనం చేయువారు అని. అదేవిధంగా ఇక్కడ ఉత్సన్న కుల ధర్మనాం అంటే నశించిన కుల ధర్మములు గల అని అర్థం. భవతి అంటే కలుగును అని. అదేవిధంగా అనుశుశ్రుమ అంటే పెద్దల వలన మనం విని ఉన్నాము అనే ఒక అర్థాలు వస్తుంటాయి. అదేవిధంగా లుప్త పిండోదక క్రియ అంటే పిండోదక క్రియలు అని అర్థం. అంటే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శ్లోకాల యొక్క భావం ఏంటంటే శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు ఏమని, బావా యుద్ధం చేస్తాం. యుద్ధం చేయటం వల్ల శత్రుపక్ష వీరులు స్వపక్ష వీరులు చాలామంది చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భార్యలు చెల్లెళ్ళు అమ్మలు అక్కలు అందరూ ఉంటారు. ఈ స్త్రీలు పురుషుడు లేని స్త్రీలుగా ఉంటారు. అంటే పురుషుడు లేకపోవడం వల్ల వాళ్ళని ఆలనాపాలన చూసే వాళ్ళు ఎవరో ఉండరు. అప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తారు, వాళ్ళని చూసే వారిని మళ్ళీ ద్వితీయ వివాహం కానీ వాళ్ళతో కలిసి జీవించడం కానీ జరుగుతుంది. దానివల్ల ఇంకా మనకి వారసులు కూడా ఎవరు ఉండరు. దీన్ని మనం నిర్మూలించాలి అంటే యుద్ధమే చేయకుండా ఆగాల. అలా చేయని పక్షంలో మన కుల స్త్రీలు వాళ్ళ యొక్క జీవితాలు మన వంశస్థులు మొత్తం కూడా మరణించిన తర్వాత ఆఖరికి మనకు శ్రాద్ధ కర్మలు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. ఒకసారి ఆలోచించు బావ, యుద్ధం అవసరమా? మన కులం అనేది క్షీణించిపోతుంది. కుల స్త్రీలు అనవసరంగా వాళ్ళు చెడు మార్గాలను అనుభవిస్తారు. అదేవిధంగా మన యొక్క జీవితాలు అతలాకుతలం అవుతాయి. ఆఖరికి మనం చనిపోయినప్పుడు మన పిండం పెట్టేవాళ్ళు కూడా ఉండరు. దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నామో ఆలోచించు బావా అని శ్రీకృష్ణుడితో అర్జునుడు అన్న మాటలు అన్నమాట. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.